మొత్తానికి తెలంగాణలో కంప్లీట్గా సంచలనాలను క్రియేట్ చేస్తూ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరు సంచలనాలు కేర్ ఆఫ్ అడ్రస్ పక్కా జెడ్సన్ ప్రజాప్రభుత్వంలో మరొక దగా త్రిపులార్ అనేది తీసేసుకొని ఇవాళ రోడ్డు పాలు చేస్తున్నారనేది కొంతమంది. నా హక్కుతో వచ్చిన నా యాక్ట్ను ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ను గుంజుకున్నావు. నా గిట్టుబాటు రైతులకు ఇచ్చే గిట్టుబాటు ధరను గుంజుకున్నావు. నాకున్న నా భూములను గుంజుకున్నావు. సంస్థ గుంజుకున్నావు. నాకు పిచ్చ మరి వారికి మంచోని మనం ఎట్లా అంటారు జనము? ఈయన కంటే ఆయనే మంచోడు ఉండే అంటే జనము ఇంటి తప్ప ఏం మాట్లాడుకోవాలి. ఇక ఒకటే చెప్తున్నాను, లగిచెల్ల నీ భూములు గుంజుకోపని ప్రమాణం చేసి చెప్పాను. లగిచెల్ల మేము పైసలు తీసుకోకుండా ఓటేసినామని. విపులాల భూములు పోయినాయి కదా, మీరు వచ్చేది చెప్పాను, పైసలు లేకుండా ఓటేసి కానీ ఈ రోజు యథా రాజా తదా ప్రజ, మీరెట్లున్నారో వాళ్ళంటే. ఈరోజు చాలా ప్రముఖమైన వ్యక్తి మొత్తానికి తెలంగాణలో కంప్లీట్గా సంచలనాలను క్రియేట్ చేస్తూ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరు సంచలనాలు కేర్ ఆఫ్ అడ్రస్ పక్కా జెడ్సన్. తెలంగాణలో పక్కా జెడ్సన్ పేరు తెలియని దాదాపు తెలంగాణ పౌరుడు లేడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా భూమిక పోషించడమే కాకుండా అనేక అవినీతి కుంభకోణాలను నిజాయితీగా నిక్కచ్చిగా బయటపెట్టి అది తన సొంత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా తన ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మొత్తం అవినీతి అవినీతి చర్యలన్నింటినీ బయటపెట్టి ధైర్యంగా బయటపెట్టగలిగాడు, నిరూపించగలిగాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సభ్యుడై ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటపెడుతూ రేవంత్ రెడ్డికి ముచ్చెంకలు పట్టిస్తున్న మన మిత్రులు, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ టైగర్ పక్కా జెడ్సన్ గారికి స్వాగతం అన్న. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మరొక దగా త్రిపులార్ అనేది మొత్తం త్రిపులార్లో కూడా ఇవాళ పేద ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా బలవంతంగా తక్కువకే గుంజేసుకొని వాళ్ళను తీసేసుకొని ఇవాళ రోడ్లు పాలు చేస్తున్నారు అనేది కొంతమంది ఇందిరాబాద్ గారు ధర్నా చేశారు. అమెరికాలో బాధితులంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళందరికీ సరైన కాంపన్సేషన్ ఇప్పించకుండా ఇస్తానని చెప్పేసి ఎన్నికల ముందు ఇస్తానని చెప్పి ఇప్పించకుండా ఇలా మోసం చేసి త్రిపులాలో కూడా ఇవాళ మొత్తం ఎట్లయితే మూసీలో పేదలను బలి చేసినట్టుగా త్రిపులాలో కూడా పేదలనే బలి చేస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. అసలు త్రిపులాలు ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక ఉన్న రహస్యం ఏదన్నా? ఇప్పుడు మీరు ఏది చూసినా, నేను ఇంతకుముందు కాళేశ్వరాన్ని మనం మాట్లాడుకున్నాం, మూసీది మాట్లాడుకున్నాం, లగిచెల్లది మాట్లాడుకున్నాం, యాచారాన్ని మాట్లాడుకున్నాం. ఇవి దాదాపుగా ఎస్ఐన్ భూములు, ఎస్సీ ఎస్టీ ధరణి పేరు మీద కూడా ఎక్కువ శాతం కోల్పోయింది ఎస్ఐన్ భూములు. అయితే ఇవన్నిటిపైన కూడా ఏంటనంటే వీళ్ళు ఇది ఒక రాజ్యం కుట్రనే అనుకోవాలి. వీళ్ళకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంక రోడ్డు దాటగానే ఇంకోటి వచ్చేది ఇప్పుడు ట్రిపులార్ వస్తుంది. ఆ ట్రిపులార్ తర్వాత మీకు వచ్చే ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఎక్కడెక్కడైతే వీళ్ళు బలంగా పెరుగుతూ ఉంటారో అక్కడ వాళ్ళు నడుకుంటా పేదరికం నెట్టేయడం అనేది వీళ్ళకు ప్రాణం. ఎందుకంటే వీళ్ళు చాలా దగ్గరగా, ఎందుకంటే పొలిటికల్లో ఇదైనది ఏది కొంచెము వాళ్ళ రుచి దాకింది ఇప్పుడు బహుజనులకు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు చైతన్యం ఎక్కువ. ఈరోజు దేవుని దయ వల్ల వాళ్ళకి అదృష్టం ఎంత కలిసి వచ్చిందంటారా మనము వాస్తవాలు మాట్లాడుకున్నాం. నీ చిన్నతనంలో నా చిన్నతనంలో మన వయసులో అంటే నువ్వు ఏం ఉండొచ్చు, మా చిన్నతనంలో మన ఊళ్ళల్లో కారు వేసుకొని నిటారుగా కూర్చున్నాడు. ఎల్ల అయినా పోష అయినా మల్ల అయినా నిగ్గ అయినా ఏటోడు మర్యాద ఇష్టోడు. ఎందుకు తెలుసా? ఈ ఇంట్లో ఉన్నోడు ఒకటి చీకట్లో ఉండేటోడు, ఒకడు నర్సరీలో ఉండేటోడు. దాని ఎందుకంటే మా అత్తగారు పోచన పెట్టని చెప్తున్నా, ఒకటి హవా నడిపేది. తర్వాత ఎంఆర్బిఎస్ పుట్టిన తర్వాత కండువా వచ్చింది, చేతులు ధైర్యం వచ్చింది, రిక్రూట్మెంట్ బంద్ అయిపోయింది, సండే రోజు ఖర్చు పెట్టడం కలిపింది. దాని తర్వాత ఇవాళ మొత్తం డెటోరియేట్ అయిపోయింది. దాని తర్వాత ఎవరైతే క్యాపిటలిస్ట్ భూములు వదిలేసి వెళ్ళిపోయిందో క్యాపిటలిస్ట్గా మారిన వాళ్ళు మళ్ళీ ఊళ్ళ మీద పడ్డారు ధరణి వచ్చిన తర్వాత. అన్న ఇదంతా మనకు తెలియకుండా మనల్ని క్యాన్సర్ లెక్క తిని పీడించేటట్టు కుట్రలు. ఆ ధరణియే కానీ భూసేకరణ ట్రిబ్యునల్ పేరు మీద తీసుకో, ఇండస్ట్రియలైజేషన్ పేరు మీద తీసుకో, మీరు ఫార్మా కంపెనీల పేరు మీద తీసుకో, మీరు దేని పేరు తీసుకో, మనకి నీకు ఎప్పుడు కూడా మనకు గౌరవం, నీ గౌరవం ప్రదంగా నీకు 250 గదాల జాగిస్తా, 150 గదాలు ఇస్తాయి అని ఇవ్వడనా? నీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా, లేకుంటే ఇందిరా ఇల్లు ఇస్తా, నువ్వు అన్ననే ఉండాలి. గుంజుకునేది మాత్రం ఎకరాలేదు, ఇల్లు చూసుకుంటాం. ఇవాళ మనము ఏటిగడ్డ మన ఇక్కడ గజ్వేల్ దగ్గర ఒక ఊరు ఉంటుందన్న, కాళేశ్వరం పక్కన
చిన్న చిన్న రేకులు తిన్నాను బయట కేసు నంబర్ పెడతారు, లైన్గా క్వార్టర్స్ ఉంటాయి. ఉమ్. ఆ రేకులో ఒకటే రూమ్ ఉండాలి, కిచెన్ అదే అదే బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నది బాధితుల ఇల్లు అట్నే ఉన్నాయి, కాళేశ్వరం బాధితుల ఇల్లు అంత చిన్న అంతే. మంచి మంచి ఇళ్ళలో ఉండేటోళ్ళు ఊళ్ళలో పెద్ద పెద్ద ఇల్లు అన్న, పెద్ద 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 ఇళ్ళలో పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ భూములు గుంజుకొని జాగాలు గుంజుకొని ఈరోజు మీరు అనేది మీరు ఎక్కడికైనా ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుందనంటే మీరు దాని మీద స్టడీ చేయండి. వీళ్ళు పవర్ తిక్కు ముందుకు పోవద్దు. మనం ఆల్రెడీ ఎంగేజ్ ఉన్నాం, ఏబిసి మీద ఎంగేజ్ ఉన్నాము. మన కోసం ఒక కమిషన్ పెట్టారు, ఆ కమిషన్ చుట్టూ మనం తిరగాలి. మన గ్రూప్ 1 మనం రావద్దు. అంటే గుర్తొచ్చిందన్న, ఇప్పుడు 55 జీవో రద్దు చేసేసి 29 జీవో తెచ్చిన తర్వాత దాని తర్వాత బీసీ ఎస్టీలకు తీరిన అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% దొబ్బుతూ ఒకవైపు ఉన్నదే ఒక పేదలు అగ్రవర్ణ పేదలు 1-2% ఉంటారు, దాంట్లో 10% ఇస్తున్నారు. 7% మొత్తం ఓవరాల్ జనాభా. అట్లాగే 55 జీవో రద్దు చేసేసి మళ్ళీ 29 తెచ్చి ఈవెన్ ఓపెన్ కేటగిరీలో కూడా 32% కూడా వాళ్ళనే తీసుకొచ్చేసి అట్లా కూడా దాగా చేసిండు అని చెప్పి నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు కదా. ఇవాళ దాని మీద ఎంఆర్పిఎస్ మాట్లాడారు, వాళ్ళ మహనాడు మాట్లాడారు, కేసులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంగేజ్ అయిపోయిందన్న. గ్రూప్ 1 ఎందుకు టార్గెట్ చేసిండు వీళ్ళు అంటే, గ్రూప్ 1 అంటే రేపు ఆర్టీఓలు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, మీకు హెచ్ఓడీస్ అవుతారు ఏమన్నా, దాని తర్వాత వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఎస్పీ అవుతారు. కాబట్టి ఆ పోస్టుల మీద అటాక్ ఉంటుంది. అంటే ఎక్కడెక్కడైతే ఫలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండు పండిందో, అది భూమి పంటే కానీ, ఉద్యోగం పంటే కానీ, ప్రమోషన్ పంటే కానీ, ఏదైనా కానీ అవి లాక్కోవాలి. ఇది వరకు రాని వీళ్ళు ఎదగదు, వీళ్ళు ఎదిగితే లీడర్షిప్ అడుగుతారు. అట్లా వీళ్ళందరూ మన నాయకులను వాళ్ళు అన్న నాకు తెలిసి కుల సంఘాలను, ఏ సంఘమైనా సరే కుల సంఘాలను, మేధావులను ఒక ఇన్వెస్టర్ వాళ్ళని మెయింటైన్ చేస్తారు. ఒక ఇన్వెస్టర్స్ వాళ్ళని మెయింటైన్ చేసి ఈయన ఉండడం వల్ల అన్న ఇంకోటి అన్న, మనోళ్ళకు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే 3000 పొగుడుతారు వాళ్ళు. మీటింగ్ పోతున్న ఒక జీప్ పెట్టి డీజిల్ కు 2000 ఇచ్చి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే ఇక వాడిని పొగిడి అంటే అసలు మీరు ఏం గుంజుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఈరోజు 29 జీవో మీద కేవలం మన ఇలా మహారాష్ట్ర ఎన్నికలు ఓడిపోయిందనంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ తెలంగాణ. అందులో హైడ్రా 29 జీవో కీ రోల్ ప్లే చేసి అది అక్కడ భయంకర మామూలుగా పడలే. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ అయిన తెల్లారి నేను మరాఠీ భాషలో 4 ముక్కలు నేర్చుకున్నా. బస్సులలో ఎక్కి బస్సులలో చూపించిన 10 బిలియన్ పోయింది. దాని తర్వాత గ్రూప్ 1 లంబాడి సోదరులు, నేను చెప్పిన మీకు ఏ లీడర్ చేస్తే నువ్వు ఫైట్ చేయలేకుండా లేదు. మన జనాలు రోజు వీడియోలు తీయాలి, భాషలలో రోజు పంపాలి. హైదరాబాద్ అది బీజేపీ ఫుల్ ఫ్లెజ్గా వాడుకున్నారు. అలా ప్రియాంక గాంధీ గారితో చెప్పించి ఇక్కడ మా ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు నిమిత్తం ప్రతి నెల 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తం ఇస్తా అన్న వీడియో ఇక్కడ ఫెయిల్ అయిందని అక్కడ మరాఠీ భాషలో ఉంటుంది. రాహుల్ గాంధీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామని నీకు రాజ్యాంగం చూపెట్టు ఇక్కడ 29 జీవో తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల మొత్తం నౌకలు రాకుండా కూర్చేసారు. ఎవరు మాట్లాడతారు ఆ వీడియో అక్కడ పోతే ఎట్లుంటది? రాహుల్ గాంధీ వీడియో, రాహుల్ గాంధీ మాట్లాడితే ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఆడ ఎట్లుంటది? ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఆడ ఇల్లు కట్టిస్తాడు. ఇక్కడ హైదరాబాద్ లో 3 ఇల్లు కూడా కొట్టిందని వీడియోలో అక్కడ పోతే ఎట్లయితే? అయితే ఇది నిజమే అన్నట్టు మళ్ళీ ఈ మన ముత్తైదులు ఎవరు, ఈ రేవంత్ రెడ్డి అండ్ టీము, సీతక్క వీళ్ళందరి దందుపాలెం అక్కడ ప్రచారం చేస్తూ ఓహో వీళ్ళే నా దొంగలు వచ్చిందా అని చెప్పి గుర్తు చేసి వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగిందా మొత్తం ఓడిపోయింది. తీర్మానం మళ్ళీ ప్రచారం చేసిన కాడ, వీళ్ళు ప్రచారం చేసిన కాడ మొత్తం రచ్చ ఈరోజు ఎక్కడెక్కడ చిందే ఓడిపోయింది. ఇప్పుడు ఈయన దెబ్బతో, మహారాష్ట్ర దెబ్బతో మరి రేవంత్ రెడ్డి పోస్ట్ ఊడుతున్నారు. కరెక్టేనా? మతాన్ని అక్కడెందుకన్నా ఈరోజు రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికలతోనే రేవంత్ రెడ్డి ముట్టే అవసరం లేదు. రాహుల్ గాంధీ ఒకటే సమాధానం చెప్పాలి, అదాని నీకు దోస్తా శత్రువా? రేవంత్ రెడ్డి అంటే సోపత్ చేస్తుడు, నువ్వు చేపిస్తున్నావా చేయకుండా చేపిస్తున్నావా? అంతే కదా. అదేనా ఈ రోజు అదాని దొంగ అయితే రేవంత్ రెడ్డి దొంగ, నువ్వు మోడీ దొంగ అనుకుంటే రేవంత్ రెడ్డి దొంగే. అంతేగా. రేవంత్ రెడ్డి దొంగ కాదు అని అంటే మోడీ కూడా దొంగ కాదు, అంతే. అదాని కూడా కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి దొంగ అయితే నువ్వు కూడా దొంగ అని అంటావు. కాబట్టి ఇవి చేదైన సత్యాలను రాహుల్ గాంధీ ఒప్పుకోగలిగితే ఫస్ట్ అదాని పేరు మీద తీయాలి. మహారాష్ట్ర ఎన్నిక కాదు, అదాని అనేటోడు ఒక రాష్ట్రంలో ఎంటర్ అయిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయిందంటే
ఈ రోజు ఆయన ఎంటర్ చేసిండు అంటే ఈ రోజు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఎందుకు తీస్తలేరు? ఆయన ఒక మంచి వక్తనా, ఒక మంచి పరిపాలన అధ్యక్షుడా, ఒక నీతి నిజాయితీ గల నాయకుడా, ఆయన ఒక ట్రాన్స్పరెంట్ లీడరా? ఏ క్వాలిటీ మీద ఆయనను చీఫ్ మినిస్టర్ గా చేసి చెప్పింది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది. మనము 34 years నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అసహ్యం ఎక్కడ అనిపించింది అంటే ఇన్ని నీతులు అంటే నేను లోపల ఆశ్రమంలో పనిచేసినాను నేను. ఏది గాంధీ ఆశ్రమంలో పనిచేసిన లిటరల్ గా లోపలికి పోయి వీళ్ళు మాట్లాడేది ఒక చేసేది ఒక స్పష్టంగా కనబడదు. రెడ్ హ్యాండ్ ఇప్పుడు ఆరోపణలు ఉన్న నాయకులు కాదు. రెడ్ హ్యాండ్ పెట్టెలతోని బరువులతోని నువ్వు బంగాళలక్ష్మణ్ దొంగను బంగాళలక్ష్మణ్ అంటే ఆయన tehalka.com దగ్గర పైసలు తీసుకుంటే రెడ్ హ్యాండ్ దొరికిందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులు అందరి మీద పడి ఆయన చంపేదాకా మీరు ఎంబడి పడ్డారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది. బంగాళలక్ష్మణ్ tehalka.com ఇంటికి పోలే. tehalka.com అంటే బంగాళలక్ష్మణ్ దగ్గరకు వచ్చింది. కానీ మీ కాంగ్రెస్ నాయకుడు, మీ చీఫ్ మినిస్టరు పైసలు పట్టుకొని tehalka.com ఇంటికి పోయిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పోయిండు. పోయి కట్టలు నోట్లు ఇచ్చిండు. 2 గంటలు ముచ్చట పెట్టు కట్టలు తీసి లెక్క పెట్టి ఆయన చేతులకి వెళ్ళి తీసి ఆయన చేతిలో పెట్టిండు. మరి ఆయన చీఫ్ మినిస్టర్ ఎట్లా చేస్తావు? అంతే కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా దిగజాతి ఇంకేమున్నది? ఆ టీఎని కూడా మీరు ఎంత ముందు అవుతున్నారంటే మీరేంది? నాకు అందుకనే పార్టీ మీద చచ్చిపోయిందన్న. అసలు వాళ్ళు కాదు అసలు ఇవ్వాలన్నా కానీ ఎథిక్స్ నేను అంటే చెప్తా. మన మిత్రుడు ఎంపీ అయ్యాడు, ఇంతకుముందు కలెక్టర్ ఉండే కర్ణాటకలో. ఆయన చెప్పిన ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ షుడ్ నాట్ ట్యాగ్ అబౌట్ ఎథిక్స్ అండ్ ఐడియాలజీ. కరెక్ట్, అది వాస్తవం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈవెన్ చూడు ఇప్పుడు ప్రియాంకకు ఉత్తరప్రదేశ్ లో స్థానం లేనట్టుగా, వాళ్ళ యూపీలో వాళ్ళ నార్త్ ఇండియాలో ఎక్కడ అవకాశం అత్తగారింటిగా లేనట్టుగా, పుట్టిన కాడ లేనట్టుగా ఆమె తీసుకొచ్చి మళ్ళీ ఈయన 2 ఏళ్ళు ఇక్కడ ఉండు దక్షిణాదిలో ఎంపీ చేయడమే ఎక్కువ, మళ్ళీ వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ చేసిండు. అంటే ఇక్కడ దక్షిణాదిలో ఎవరు కాంగ్రెస్ లీడరే లేడా? అక్కడ వాళ్ళు పట్టుకోడిపోవడం అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. సరే వాళ్ళు ఏడ పోటీ చేస్తుండ్రు ఏందనేది ఒకటి, కానీ మీరు ఎథిక్స్ గురించి మాట్లాడతారు, నిజాయితీ గురించి మాట్లాడతారు, జైబీఎం అంటారు. మీరు దళితులకు ఎక్కడ రాజ్యాంగం పట్టుకొని చెప్తారు అన్న. నాకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కు తేడా ఏంటంటే బీజేపీ ఏమో బాధంతా ఓపెన్ గా బయట కాకి చెట్ చేసుకొని తిరుగుతారు. మాది లాఠీ పట్టుకుంటాడు, మేము మాది హిందుత్వ ఎజెండా అని వాళ్ళు పట్టుకోరు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు దోచేసుకుంటారు పైన, లోపల కాకి చెట్టు ఉంటుంది, గుణం కాకే. లోపల వీళ్ళకున్నంత క్యాస్టిజం ఎవరికి ఉంటుంది. అందుకనే ఈరోజు జనాభా నువ్వు డైరీ పట్టుకున్నావు కాదు బాబు. అరే నీవు దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తా అని ఇయ్యలేదు, మరి నువ్వెందుకు ఇయ్యలేదు? సరే మా దగ్గర సక్కం పూసలు లేవు, నేను ఒప్పుకుంటా. మా దగ్గర దళిత నాయకుడు సక్కనో లేరు. సక్కనలో ఒక తెలివాడి కదా. స్వార్థపరుడు ఇక్కడ ఉన్న దళిత నాయకులు, మా పిల్లలు రావాలి, నా భార్య రావాలి, పేరేమో దళితులది ఉంటుంది, నడిపేదేమో మారడోళ్ళు నడుపుతారు. మారడోళ్ళు ఇక వేరే అర్థమైందా? ఎస్సీలు ఎవరు నడపరు, అర్థమైందా? కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఒక సిండికేట్ దోపిడీలా అందరు. నువ్వు ఇవాళ ఒక మైకులు ఉంటాయి, వీనికో 3 మైకులు ఉంటాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక 3 మైకులు ఉంటాయి. ఈ 3 మైకులు వచ్చి కొట్టాలి, వచ్చి పెడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుంటే నాకు అరే బాబు వాడేమో చెప్పానుకొని బరాబర్ డైరెక్ట్ కొట్టిండు, వీడేమో రుమాల రుద్ది కొట్టేది, అంతే తేడా. ఇద్దరు బొమ్మలు గుంజుకున్నారు, ఇద్దరు జాగాలు గుంజుకున్నారు, ఇద్దరు గుట్టలు గుంజుకున్నారు. ఇక నా హక్కు అన్న, ఎప్పుడైతే నా హక్కు నాకు ఇవ్వలేదు, నాకు గిట్టుబాటు ఇవ్వకుండా నాకు రైతు బంధు ఇస్తా అన్నాడు, నాకు దళిత అన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల పైన నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 1,17,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ కాళేశ్వరం మిషన్ పెద్దది, సన్న బియ్యం, దొడ్డు బియ్యం, షాదీ ముబారక్ ఇవన్నీ పంపింది, డైవర్ట్ చేసి. మరి దళిత బంధు నేను హైకోర్టు పిటిషనర్ను, నా పిటిషన్ బ్రేక్ చేయడానికి ఎవరితో పిటిషన్ వేయించింది తెలుసా? నా పిటిషన్ బ్రేక్ చేయడానికి వాళ్ళకు అత్యంత ప్రీతి ప్రాప్తుడైనటువంటి తెలంగాణ యోధుడు, వీరుడు, శూరుడు మల్లెపల్లి లక్ష్మయ్యతో వేయించారు. వీళ్ళంతా చెంచాలి కదా అక్కడ. నా కేసు దగ్గర కొట్టడానికి మన వల్లనే అది ఇంప్లిమెంట్ చేసి, లేకుండా హుజరాబాద్ క్లోజ్ అయిపో. అయితే ఇచ్చింది ఎంత? 10,000 కోట్లు. తిన్నదెంత? 1,07,000 కోట్ల రూపాయలు తిన్నాడు. మనం నా దళిత బంధువు నాకు ఏంటంటే నాకు ఇచ్చింది, నా హక్కుతో వచ్చిన నా యాక్ట్ను, ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ను గుంజుకున్నావు. నా గిట్టుబాటు రైతులకు ఇచ్చే గిట్టుబాటు ధరను గుంజుకున్నావు, నాకున్న నా భూములను గుంజుకున్నావు.
ఆ? నువ్వు సంస్థ గురించి నాకు పిచ్చని పిచ్చని చేసి, ఎత్తాను. మరి వాడు మంచోని మనం ఎట్లా అంటారు జనము? అవును. ఈయన కంటే ఆయనే మంచోడు ఉండే అని అంటే జనము ఇది తప్ప ఏం మాట్లాడుకోవద్దు. పోనీ వీడు వాళ్ళ భూమిని ఏమైనా ఆపుతుందా, లగిచెర్ల భూములు ఆపుతుందా, లేకుంటే హైడ్రా భూములు కూలగొట్టుకుంటా అరే ఇదే రంగరాజంతో మీరు పని చేయించుకోలేదా, నల్గొండలో చేయించుకోలేదా, వరంగల్లో చేయించుకోలేదా? అంతే కదా, ఇదే విశ్వజిత్తో మీరు నేరల్లో వాళ్ళతో కొట్టిపోయలేదా? కొట్టిపోయలేదా? అదే మీరు ఎన్నెన్ని చేయించారు అరాచకాలు. కాబట్టి పబ్లిక్ ప్రజలు అప్రమత్తమై అయ్యో మనం పేదరికంలో నూకే ప్రయత్నాలు చేస్తున్నారు పాలకులు. వీడు దొంగే వాడు దొంగే. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు మనము ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ బీజేపీ రావడానికి రెడీ అవుతుంది. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఒకటే అవుతుంది, అన్ని ఒకటే కదా, బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం అయిపోయింది కదా ఈ మొత్తం ఈ అలా నాతోని డిబేట్లా రేవంత్ అంతా డిబేట్ చేసిన. నేను ఒకసారి బీజేపీ ఆఫీస్కి పోయాను బండి సంజయ్తో మాట్లాడదామని. పోయి బీజేపీ ఆఫీస్లో స్వయంగా కూర్చున్నా. తొలి వెలుగులకు నేను నేను ఉన్నా అని చెప్పి ఫరార్ అయిపోయాను అన్న రాలి లోపలికి. ఎందుకంటే కిషన్ రెడ్డి ఇంటికి కూడా పోయి నేను ఎవరు మన మిషన్ భగీరథ పైసలు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు, ఇట్లా దాన్ని 10 పాయింట్లు పట్టుకొని పోయినా డిబేట్ చేద్దాం. తర్వాత నేను బహిరంగ చర్చ కూడా పిలిచిన. ఈరోజు పబ్లిక్ అన్న నువ్వు కత్తులు పట్టుకో, రంపాలు పట్టుకో, గుత్పలు పట్టుకో, పోయి మనం పోయి చంపుదాం, మనం పొడుద్దాం అని నేను అంటలేదు. ప్రజలు ఒక ధైర్యం చేయాలి, ధైర్యం చేయాలి. ఈరోజు గాలి వినోదనను బక్క చేసానుకో మాకో కాదు, మీకు ఒక్క ధైర్యం. ఈరోజు మీరు పిరికి పందలుగా ఉన్నంత వరకు లగిచెర్ల సంఘటన కొనసాగుతుంది. అర్థమైందా? ఏటిగడ్డ కిష్టాపూర్ వేముల ఘాటు దగ్గర భూములు ఏ విధంగా అవి కొనసాగుతాయి, ట్రిపుల్ దగ్గర భూము గుంజుకుని అది కొనసాగుతుంది. 229 లాంటి జీవోలు ఇంకా చాలా జీవోలు వస్తూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ సప్లై అయితే మీరు చేయాల్సిన ధైర్యం ఏదో తుపాకులు పట్టుకుని అడవిలో పోమని మేము అంటలేము. మేమేమంటున్నామంటే మేము కాదు, నీకు నీతి నిజాయితీ దగ్గర కనబడేటోళ్ళు, రేపు మాకు పని చేస్తామన్నోళ్ళు ఏ సింబల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసినా మీరు ధైర్యంగా మీ ఓటు అమ్ముకోకుండా ధైర్యంగా మీరు ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఈరోజు ఈయన నా కులపోడు కాదు, ఈయన నా మతమోడు కాదు, ఈయన నేను కూకుంటే లేవలేదు, ఈయన పార్టీ సింబల్ లేదు, ఈయన ఓటు ఈయన దగ్గర పైసలు లేవు, మా పైసలు ఇయ్యరు అని అంటే మీకు పైసలు ఇస్తారు, మీ జాగా గుంజుకున్న, మీ భూమి గుంజుకున్న, మీ పిల్లలకు రక్షణ ఉన్నది, మీ మానాలకు రక్షణ ఉన్నది. అది ఉద్యోగం ఇయ్యరు, మీకు చదువు ఇయ్యరు, మీకు ఏది ఇయ్యరు, ఏది రక్షణ ఉండదు. మరి ఇలా ఆ పబ్లిక్ కోసం అన్న నెత్తి మీద మన మరణ శాసనాన్ని తల మీద పెట్టుకొని చీకటి అయితే బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తా. బయటకు వెళ్ళాలంటే అటువంటి పరిస్థితి మనం పనిచేస్తుంటే ధైర్యంగా అరే వాళ్ళ ఓటు వాళ్ళు పైసలు తీసుకోకుండా చేసే ధైర్యం పబ్లిక్ లేదు. అదే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నీకు మీటింగ్ వచ్చే ధైర్యం లేదు, 10 నిమిషాలు ఇనే ధైర్యం లేదు. ఈ రోజు మొత్తం లంగోడా మీద ఊసోటి లంగోడా మిగిలేట వరకు ఇక మన గురించి మాట్లాడుతూ ఉంటారు. అన్న ఇది ఒకటే చెప్తున్నా, లగిచెర్ల నీ భూములు పుచ్చుకోపని ప్రమాణం చేసి చెప్పాను, లగిచెర్ల మేము పైసలు తీసుకోకుండా ఓటేసినామని. విపులాల భూములు పోయినాయి కదా, మీరు వచ్చేది చెప్పాను పైసలు లేకుండా ఓటేసిందని. అంతే. ఈ రోజు యథా రాజా తదా ప్రజ, మీరెట్టున్నారో వాళ్ళు అంటే ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా ఇప్పుడు మార్పు జరగడం ఒక కుట్ర ప్రకారం ఈ రోజు భూములలోనూ జాగాలలోనూ నౌకరుల పైసలలోనూ బలవంతంగా పేదరికం నెట్టబడుతుంది. 2014 వెళ్ళి ఈయాటి వరకు దాదాపు 2 లక్షల మందిని ఈ రోజు 2 లక్షల కుటుంబాలు ఈ రోజు పేదరికంలో పోయినాయి. వచ్చే రోజుల్లో ఎంతమంది దీన్ని అడ్డుకోవాలంటే ప్రజలే చైతన్యం చేయాల్సిన అవసరం, ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ముఖ్యంగా అన్న గాలి వినోద్ అన్న ప్రొఫెసర్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి లా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి అందరికి చాలా మందికి అడ్వైజర్గా ఉండి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళ సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాళ్ళు ముందుకు ఇంకా రావాలనే ఉద్దేశంతో ఈరోజు D6 డిజిటల్ ఛానల్ పెట్టిండు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా ఇది నిస్వార్థంగా సంపాదన కోసం కాదు, సంపాదన కోసం అయితే అన్న జాబ్ కంటిన్యూ చేసేవాడు, కానీ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో వారధిగా ఒక ఛానల్ అనేది ఉండాలి. స్వార్థపూరితమైన మీడియా రంగంలో నడుస్తున్న కాలంలో ఇప్పుడు నిజంగా ప్రజల పక్షాన ఉండాల్సిన ఛానల్ కావాలి. కాబట్టి D6 ఛానల్, అందరూ ఛానల్లో బాగా ఒక ఛానల్ అన్న కూడా పెట్టిండు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి, మీరు షేర్ చేసుకోండి, అలా బెల్ కూడా ఉంటుంది, అది కూడా మీరు నొక్కండి, మీరు కామెంట్స్ లైక్స్ కొట్టండి.
ఈ ఈ ఈ ఛానల్ మనం పెంచుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. జడ్సన్ గారితో ఇంటర్వ్యూ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ ప్రశ్నించే గొంతులుగా జడ్సన్ గారు D6 తరఫున తప్పకుండా నిరంతరము వారు మాట్లాడుతూనే ఉంటారు, మేము ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ జడ్సన్ గారు, మీరు వచ్చినందుకు, కార్యాలయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.